ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియోని వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదా? తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. క్రీస్తునందులే ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతోటి మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ప్రముఖ జర్నలిస్ట్ కేఆర్ ఛానల్ అధినేత క్రాంతి గారి గురించి, క్రాంతి గారు పాస్టర్స్ మీద చేసినటువంటి ఇంటర్వ్యూస్ మీద కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. సాధారణంగా ప్రియమైన దేవుని వారలారా, క్రాంతి గారు పాస్టర్స్ని ఇంటర్వ్యూ చేయక మునుపు మనకెవరికి కూడా ఆయన తెలియదు. ఎప్పుడైతే పాస్టర్స్ని ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాడో అప్పుడే మనందరికీ క్రాంతి గారి గురించి తెలిసింది. ముఖ్యంగా నాకు ఎప్పుడైతే విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని, జాన్ పాల్ గారిని, వికేఆర్ గారిని, తర్వాత కిరణ్ పాల్ అన్నని, తర్వాత హేమన్ గారిని, ఇట్లా వీళ్ళని ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాడో అప్పుడే మరి జర్నలిస్ట్ గురించి, క్రాంతి గారి గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. అయితే ఆయన కోసం ప్రతిరోజు ప్రార్థించడం, ఆయన ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, దేవుడు ఆయన్ని గొప్పగా దీవించాలని, మరలా సర్వసత్యమైన నిజదేవుడైన ఆ ఒక్కని తెలుసుకోవాలని ఆయన కోసం ప్రతిదినము ప్రార్థిస్తున్నాను. అయితే ఎందుకు ఈరోజు ఆ ఇంటర్వ్యూస్ మీద మాట్లాడాల్సి వచ్చిందంటే, మొదటిగా క్రాంతి గారు చేసినటువంటి ఇంటర్వ్యూస్లో మొదటిగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూస్లో అనేకమైన ప్రశ్నలు అడిగారు, అనేకమైన ప్రశ్నలు లేవనెత్తారు. మంచిగా దాని నుంచి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు సమాధానాలు కూడా ఇచ్చారు. తర్వాత వికేఆర్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలాగే సేమ్ ప్రశ్నలు అడిగారు, మంచిగా సమాధానాలు వచ్చినాయి. మంచిగా ఎంతో చక్కగా వికేఆర్ గారు కూడా సమాధానాలు ఇచ్చారు. తర్వాత కిరణ్ పాల్ అన్న గారిని ఇంటర్వ్యూ చేశారు. కిరణ్ పాల్ అన్న కూడా చాలా చక్కగా ఎంతో ఉదాహరణలతోటి ఎవరి మనస్సును నొప్పించకుండా చక్కగా సమాధానాలు అందించారు క్రాంతి గారికి. తర్వాత మళ్ళీ క్రాంతి గారు వికేఆర్ గారిని ఇంటర్వ్యూ చేశారు సెకండ్ టైము. తర్వాత మరలా కిరణ్ పాల్ అన్న గారిని చేశారు. అయితే గమనించాలి ప్రియమైన దేవుని వారలారా, క్రాంతి గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు, చాలా మంచిది, చాలా మంచిది. చాలా రకాలుగా కూడా ఆయన మెరుగైన సమాజం కోసం ఆయన చాలా రకాలుగా పాటుపడుతున్నారు. చాలా అంటే చాలా మంచిది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కేఆర్ ఛానల్ ప్లాట్ఫామ్ మీద సర్వసత్యమైనటువంటి నిజదేవుడైన యేసుక్రీస్తు బయటకు వస్తున్నాడు. ఎవరు నిజమైన దేవుడు, ఎవరు ఈ లోకానికి సృష్టికర్త, ఎవరు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, నిజమైన దేవుడు ఎవరు అనేది ఈ కేఆర్ ఛానల్ ద్వారా అనేక మందికి వెళుతుంది. చాలా అంటే చాలా సంతోషం. అయితే ఇందులోనే ఒక చిక్కొచ్చి పడింది. అయితే అందులో ఏంటంటే, మొదట్లో కేఆర్ ఛానల్లో ఉన్నటువంటి క్రాంతి గారు మంచిగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని, రెండవది క్రైస్తవులు విగ్రహార్పితాన్ని ఎందుకు తినకూడదని, మూడవది క్రైస్తవులు ఆ దశంభాగాల పేరిట దందాలు చేస్తున్నారని, ఇట్లా అనేకమైన ప్రశ్నలు చేస్తూ, తర్వాత అసభ్యకరమైనటువంటి స్త్రీలను వంచిస్తున్నారని, స్త్రీలను ఆన్లైన్ ప్రేయర్స్ ద్వారా అనేక మందిని వంచిస్తున్నారని పాస్టర్స్ మీద ఇలా నిందలు వేయడం మొదలుపెట్టారు. అయితే స్టార్టింగ్లో ఈ ప్రశ్నలు అడిగినప్పుడు దైవజనులందరూ కూడా చక్కగా వివరణ ఇస్తూ వచ్చారు, చాలా రకాలుగా మంచిగా మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి నేను దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. అయితే మొదట్లో ఈ ప్రశ్నలు అడిగినప్పుడు ఎలా ఉందంటే, వాటికి ప్రతి దైవజనుడు కూడా చక్కగా నీటుగా సమాధానం చెప్పాడు. ఇవే ప్రశ్నలు కావాలని మరలా అడగడం చాలా అభ్యంతరంగా ఉంది. ఎందుకంటే మొన్నటి దినాన వికేఆర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కావచ్చు, తర్వాత కిరణ్ పాల్ అన్న గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కావచ్చు, హేమన్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కావచ్చు, మరి క్రాంతి గారు
చాలా కఠినంగా క్వశ్చన్లు అడగడం మొదలుపెట్టాడు. అంటే ఫస్టే కానీ మరలా వాళ్ళని ఒప్పించడం మొదలుపెట్టాడు. ఒప్పించడానికి ఎలా అంటే క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, సిగ్గు లేదా అని. నిజంగా ఇలాంటి ప్రశ్నలు కావాలని మరలా 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 క్రైస్తవుల మీద రుద్దుతున్నారు, పాస్టర్స్ మీద రుద్దుతున్నారు. కావాలనే దశం భాగాలు వసూలు చేస్తున్నారని, తర్వాత విగ్రహార్పితాన్ని తింటే అసలు ఏ గోళ ఉండదు కదా అని, ఇలా అనేకమైనవి కావాలని మరలా 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 లేపుతూ క్రైస్తవుల మీద నిందలు చేస్తున్నారు. అయితే గమనించాలి, మరి ఎవరైతే ఉన్నారో మరి కేఆర్ ఛానల్ అధినేత క్రాంతి గారికి తెలియజేసేది ఏంటంటే, ఈ వీడియో మీ దాకా వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని కలిసినప్పుడు తప్పకుండా కొన్ని విషయాలు అడగాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. అయితే ఏం అడగాలంటే, ముఖ్యంగా క్రైస్తవులను మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ముఖ్యంగా పాస్టర్స్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు ఎంతమందిని కూర్చోబెట్టి అడిగినా, ఇంకా ఇంకో 10 మందిని తీసుకొచ్చి అడిగినా వారు ఒక్కటే సమాధానం చెప్తారు: క్రైస్తవ్యం అంటే మతం కాదు మార్గం. క్రైస్తవ్యం అంటే మతం కాదు మార్గం. అది ఒక కులానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, లేకపోతే ఒక జాతికి సంబంధించింది కాదు, సర్వలోకానికి సంబంధించినటువంటి ఒక మార్గం, క్రీస్తు నేర్పినటువంటి మార్గం, క్రీస్తు నేర్పినటువంటి మాదిరి అని ప్రతి సేవకుడు తెలియజేస్తాడు. అయితే మీరు ప్రతిసారి కూడా అదొక మతం, అదొక మతం, అదొక మతం అంటున్నారు. దీని మీద ఎందుకు మీరు ప్రతిసారి బురద జల్లుతున్నారు? ఒక దైవజనుడు వచ్చి ఇది మతం కాదు మార్గం అని చెప్పినప్పుడు మరలా మీరు మతం కాదు మార్గం అని ఎందుకు తీసుకోవట్లేదు మీరు? మళ్ళీ తర్వాత విగ్రహార్పితాన్ని తినొచ్చు కదా, తింటే ఏమైంది, మేము తినట్లేదా అంటున్నారు. మరి పాస్టర్స్ అందరూ కూడా మరలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అయ్యా మేము తినకూడదు, బైబిల్ గ్రంథంలో ఇది తినకూడదని రాసి పెట్టి ఉంది, అందుకని మేము తినట్లేదని అనేక మంది తెలియజేస్తుంటే, పాస్టర్స్ తెలియజేస్తుంటే మీకు మరలా 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 తింటే తప్పే ఉంది, తినొచ్చు కదా, తింటే తప్పే ఉంది, తినొచ్చు కదా, ఏ గోళ ఉండదు కదా, తినొచ్చు కదా అని అంటున్నారు. ఇది సభ్యమేనా అసలు? ఎందుకు కావాలని ఫోర్స్ చేస్తారు? కావాలని ఫోర్స్డ్గా ఎందుకు మీరు ప్రశ్నలు అడుగుతున్నారు? అంటే ఈ ప్రశ్నలు మీరే అడుగుతున్నారా, లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా వస్తున్నాయా మీకు? ఎందుకు మీరు కావాలనే పదే పదే పాస్టర్స్ని టార్గెట్ చేస్తున్నారు, విశ్వాసులను టార్గెట్ చేస్తున్నారు, క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తున్నారు? ఆలోచన చేయాలి ఒకసారి మీరు. అయితే తర్వాత మాట్లాడుతూ స్త్రీల కూడికల గురించి మాట్లాడుతున్నారు. స్త్రీలను వంచిస్తున్నారని పాస్టర్స్ అందరు కలిసి, స్త్రీలను ఏదో చేసేస్తున్నారని, స్త్రీలను ఎలాగో పడితే అలా చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక మాట మాట్లాడతాను నేను. ఎక్కడ చూశారు మీరు? ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా? ఎక్కడైనా చూసారా కనీసం? ఎప్పుడైనా ఏ పాస్టర్ గారైనా ఒక స్త్రీని వంచడం, లేకపోతే ఆమె మీద ఏదైనా చేయకూడనివి అత్యాచారాలు చేయడం మీరు చూసారా? చూస్తే ఒకసారి ఎవిడెన్సెస్ చూపించండి, డైరెక్ట్గా మాట్లాడండి. నిజంగా ఎవరైతే అలా చేసి ఉంటారో వాళ్ళు నిజంగా దైవజనుడే కాదు. మొదటిగా వాళ్ళు అలాంటి వారు కాదు. ఎవరైనా కానీ ఇన్ కేస్ వాళ్ళు మనుషులే కాదు ఒక లెక్కలో చెప్పాలంటే. మీ మతంలో చేసినా కానీ, లేకపోతే ఇంకా ఎక్కడ జరిగినా కూడా, అది ఎవరిని నమ్ముకున్న వారు చేసినా కూడా అది మానవత్వం కూడా కాదన్నమాట ముఖ్యంగా. అయితే తెలియజేసేది ఏంటంటే, క్రాంతి గారికి ఎక్కడా కూడా స్త్రీల పేరిట, స్త్రీల కూడిక పేరిట, ఆన్లైన్ ప్రేయర్స్ పేరిట ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏ పాస్టర్ కూడా వంచట్లేదు, ఎవరిని కూడా ఏమీ అనేది లేదు. అందరూ కూడా వచ్చి ప్రార్థనలు చేసేది ఆన్లైన్ ప్రేయర్స్ రోజు కానీ, స్త్రీల కూడిక రోజు కానీ, లేకపోతే మిగిలిన ప్రార్థనల రోజు కానీ, ఎప్పుడైనా కూడా కేవలం అన్యజనులైనటువంటి దేవుణ్ణి ఎరుగని ప్రజల కోసం ప్రతి దినము ప్రార్థన చేస్తూనే ఉంటారు చర్చిల్లో. ముఖ్యంగా మీ కుటుంబం కోసం. మరి జర్నలిస్ట్ గారు వింటున్నారా? క్రాంతి గారు, మీ కుటుంబం కోసం, మీ ఇంట్లో వాళ్ళు బాగుండాలని, లేకపోతే మీ బంధువులు బాగుండాలని, ఇంకా అన్యజనులు దేవుణ్ణి ఎరగని ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కోసం
ప్రతి దినము కూడా మరి ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి చర్చిల్లో. అలాంటి వారిని పట్టుకొని చాలా సింపుల్గా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? స్త్రీల కూడిక పేరిట ఇట్లా అత్యాచారాలు చేస్తున్నారు పాస్టర్లని. రెండవదిగా మాట్లాడుతూ ప్రతిసారి దశం భాగాల గురించి మాట్లాడుతున్నారు. దశం భాగాలు దోచుకుంటున్నారని. దశం భాగాలు దోచుకోవట్లేదండి, ఎవరిని కూడా బలవంతంగా లాక్కోవట్ల పాస్టర్స్. ఎవరి దగ్గరికి వెళ్ళి బలవంతంగా వెళ్ళి లాక్కోరు వాళ్ళు. విశ్వాసులు ఏదైతే దేవుడు వారికి ప్రేరేపించినంతలో 10వ వంతు తీసుకెళ్ళి దేవునికి సమర్పిస్తారనమాట. ఆ సమర్పించింది కూడా ఎక్కడికి పోదండి, అది సంఘంలోనే ఉంటుంది, పాస్టర్ గారి దగ్గరే ఉంటుంది. మరలా పాస్టర్ గారు ఏం చేస్తారో తెలుసా? ఎవరైతే సంఘంలో పోషణకు ఇబ్బంది పడుతున్నారో, కుటుంబాన్ని కూడా జరుపుకోకుండా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే సంఘాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళకే లేదనకుండా దానిలో నుంచి ఇచ్చేస్తారు పాస్టర్స్. అందుకే చాలా మంది ఈరోజు మినిస్ట్రీస్లోనే ఎంతో సోషల్ సర్వీస్ చేయగలుగుతున్నారు. ఎంతో మంది పెద్ద పెద్ద దైవజనులు ఎన్నో రకాలుగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు, క్రిస్టియన్ సంస్థల్లో చేయగలుగుతున్నారు. ఈ దశం భాగాల వలనే చేస్తున్నారు. పెట్టిన దేవునికి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఎక్కడ కూడా వ్యర్థంగా పోదు, అది తిరిగి మరలా మనకే వస్తుంది మొదటిగా. తర్వాత మీరు మాట్లాడుతూ క్రైస్తవులందరూ మతం మారుస్తున్నారు. మొదటిగా చెప్పేది ఏంటంటే, మతం మేము మార్చట్లేదండి, మనస్సును మారుస్తున్నాం. ఒక త్రాగుబోతు మారుతున్నాడు, ఒక వ్యభిచారి మారుతున్నారు, ఒక నరహంతకుడు మారుతున్నాడు. ఇంకా మాట్లాడాలంటే కరుడు గట్టిన విగ్రహారాధికుడు మార్పు చెంది నిజదేవుడైన యేసుని తెలుసుకుంటున్నాడు. ఈరోజు ఎవరిని కూడా బలవంతంగా తీసుకెళ్ళి మేము ముంచట్లేదు, బాప్తిజాలు ఇవ్వట్లేదు. నిజదేవుడైనటువంటి ఈ సృష్టిని పుట్టించినటువంటి సృష్టికర్తను తీసుకెళ్ళి అనేకులకు పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ఆయన ఒక కులానికి చెందినవాడు కాదు, ఆయన ఒక మతానికి చెందినవాడు కాదు, అంతకంటే ముఖ్యంగా ఆయన ఒక్కరికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఆయన నజరేయుడగు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అన్నమాట. అయితే గమనించాలి క్రాంతి గారు, మీరు ఇదే మాదిరి ఇంటర్వ్యూలు ఇంక చేయొద్దు. పాస్టర్స్ని పిలవడం, మరలా ఇదే 4 ప్రశ్నలు అడగడం, వాళ్ళని పంపించేయడం, ఇంకేమి ప్రశ్నలు లేనట్టు, ఇంకేమి అడగడానికి లేనట్టు, బూతులున్నాయా అని అనడం. బూతులు ఏమీ లేవు బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథం చేతబట్టిన వాడి జీవితం చెడిపోయినట్టు చరిత్రలో ఎక్కడా కూడా లేదు. బైబిల్ గ్రంథాన్ని చేతబట్టిన వాడి జీవితం చెడిపోయినట్టు చరిత్రలో ఎక్కడా లేదు, జరగదు కూడా. అయితే గమనించాలి ప్రియమైన దేవుని వారలారా, వీడియోని వీక్షిస్తున్న వారు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే హైందవ సహోదరులు ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సర్వసత్యమైన దేవుడు, నేనే మార్గమును నేనే సత్యమును అయ్యున్న దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే మనం బ్రతికుండగానే నిజదేవుడైన దేవుని తెలుసుకోవాలి, నిజదేవుడైనటువంటి యేసుని తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకుండా చనిపోతే ప్రియమైన దేవుని వరలరా నిత్యం అంటే అగ్నిగుండానికి వారసులం అయిపోతాం. ఇక దాని తర్వాత చేసేది ఏమి లేదు, దానివల్ల వచ్చేది ఏం లేదు. ఇంకా మనకి నిత్యం అంటే అగ్నిగుండం తప్ప ఇంకేమీ రాదు. ఒకసారి ఆలోచించండి, మనల్ని మట్టిలో పెట్టక మునిపే, పాడి మీద కాల్చక మునిపే వెంటనే నిజదేవుడైన యేసును మనం తెలుసుకోవాలి. ఇవన్నీ వద్దండి, నిజంగా ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు ఎవరో తెలుసుకోండి. ఒకటే ప్రార్థన చేయండి, సృష్టిని కలుగజేసిన దేవా, మనిషిని కలగజేసిన దేవా, మీరు మాకు ప్రత్యక్షమయ్యండి అయ్యా, నన్ను చేసిన దేవా నాకు ప్రత్యక్షం అవ్వండి అయ్యా అని మీరు ప్రార్థన చేయండి. ఆ నిజదేవుడైనటువంటి ఆ వ్యక్తే మీ దగ్గరికి ప్రత్యక్షమైపోతాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎంతో శ్రమపడి ఈరోజు సంఘాలను కట్టుకుంటున్న సేవకులు ఉన్నారు. ఎంతో కష్టపడి దేవుని పేరిట ఎంతగానో తినకో
కనీసం వారికి మంచి గృహాలు లేకపోయినప్పటికీ వారి ఎంతగానో కన్నీటి ప్రార్థన వలన వారి సంఘాలు ఈ రోజుకి నానాటికి వృద్ధి చెందుతున్నాయి. అయితే ఒక చిన్న రూమర్స్ ద్వారా, ఒక చిన్న అపనిందల వలన, చిన్న నిందల వలన వారి సంఘాలను చెరిపేస్తున్నారు. వారి సంఘాలను చిందరాబిందరా చేసేస్తున్నారు. ఒక న్యూస్ వచ్చిందంటే దాన్ని బాగా ట్రెండ్ చేసేసి ఒక దైవజనుడిని కన్నీటికి పర్యంతమైపోతున్నారు. శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. వాక్యం సెలవిస్తుంది, నీ కంటిలో ఉన్న దూలం నెంచక ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును నువ్వు ఎలా చూస్తావు? మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకో, ఆ తర్వాత ఎదుటి కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు కనపడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ఈ క్రాంతి గారు ఉన్నారో, ఈసారి మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. పాస్టర్స్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆలోచించండి. ఎందుకంటే ప్రతిసారి అడిగిన ప్రశ్నలను అడగొద్దు, చిరాకు పెట్టొద్దు. ఎందుకంటే 10 మంది పాస్టర్స్ని కూర్చోబెట్టినా, ఇంకో 10 మందిని తెచ్చినా, లేకపోతే ఇంకా 100 మందిని తెచ్చినా వారందరూ కూడా ఒక్కటే సమాధానం చెప్తారు. విగ్రహార్పితాన్ని తినొద్దంటే తినొద్దంటారు అంతే. ఇంకా క్రైస్తవ్యం మతం కాదు, మార్గం అంటారు అంతే. ఇంకా ఇంకొకటి, స్త్రీల కోడిక పేరుత ఆ స్త్రీలను వంచిస్తున్నారంటే వంచట్లేదనే చెప్తారు. మీరు 100 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టినా అదే చెప్తారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది విగ్రహార్పితాన్ని తినొద్దని. ఒకళ్ళిద్దరు చెప్పినప్పటికీ వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళు చెప్పారు. వాళ్ళకి తెలుసు అది తినకూడదని. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి తెలియజేశారు. ఇంతటితో నా మాటలు ముగిస్తూ, ప్రముఖ జర్నలిస్ట్కి కేఆర్ ఛానల్ అధినేత అయినటువంటి క్రాంతి గారికి కూడా మీకు ప్రతిరోజు కూడా పాస్టర్స్ ద్వారా సువార్త అందుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఎన్నో ప్రార్థనలు మీకోసం చేస్తున్నారు. తప్పకుండా మీరు రక్షణకు తీర్మానం అవుతారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.